తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఆపిన చోటు నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు షర్మిల. 2021 అక్టోబర్లో చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. నర్సంపేట డివిజన్లో 2022 నవంబర్లో ప్రజా ప్రస్థానం మొదలైంది. డివిజన్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణులు నవంబర్ 28న చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద పాదయాత్ర బస్సుని దగ్ధం చేశారు. దీనితో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అనంతరం భారీ రాజకీయ దుమారమే రేగింది. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఆపిన చోటు నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు షర్మిల. 2021 అక్టోబర్లో చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను ప్రారంభించిన షర్మిల ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. నర్సంపేట డివిజన్లో 2022 నవంబర్లో ప్రజా ప్రస్థానం మొదలైంది. డివిజన్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీఆర్ఎస్ శ్రేణులు నవంబర్ 28న చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద పాదయాత్ర బస్సుని దగ్ధం చేశారు. దీనితో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. అనంతరం భారీ రాజకీయ దుమారమే రేగింది.